గదుణ్ణి చంద్రవతి వరించింది, గుణవతి సాంబుణ్ణి వరించింది. ప్రద్యుమ్నుడు పూర్వంలాగానే అగ్ని సృష్టి చేసి ఆ 2 జంటలకు శాస్త్రోక్తంగా అగ్నిసాక్షిగా గాంధర్వ వివాహం జరిపించేశాడు. అప్పటి నుంచి ఆ 3 జంటలు ప్రభావతి అంతఃపురంలోనే సుఖంగా జీవించసాగారు. మేధావి అయినటువంటి ప్రద్యుమ్నుడు ఆ కన్యలు ముగ్గురికి యదువంశం యొక్క మహిమలను వివరించి చెబుతూ, చంద్రవంశంలోని భాగమైన యదువంశానికి మీరు కోడళ్ళు కావటం మీ అదృష్టం అని వివరిస్తూ వాళ్ళకి యదువంశ పరంపర మీద గౌరవం బాగా పెరిగేలాగా చేశాడు. ఇది ఇలా ఉండగా అక్కడ కశ్యప ప్రజాపతి యొక్క యజ్ఞం పూర్తయిపోయింది. వెంటనే వజ్రనాభుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన త్రిలోక విజయకాంక్ష గురించి చాలా ఆవేశంగా ప్రస్తావించాడు. కశ్యప ప్రజాపతి ప్రశాంతంగా ఇలా చెప్పాడు, నాయనా వజ్రనాభ, నువ్వు నా సలహా వినదలుచుకుంటే జాగ్రత్తగా విను. నాకు నువ్వు ఇంద్రుడు ఇద్దరూ సమానమే. కానీ నీ అన్న దేవేంద్రుడు నీకన్నా అధికంగా తపస్సు చేశాడు. అతడు త్రిలోక సామ్రాజ్య ఆధిపత్యం సంపాదించాలంటే నీలాగా పరాక్రమం ద్వారా సంపాదించలేదు. తన తపోబలం వల్ల దానికి మంచి మహర్షి గణాల అండదండం వల్ల సంపాదించాడు. దానికి కావలసిన నియమము, ఉపాయము, ఒడుపు అతడి దగ్గర ఉన్నాయి. వినయము ఇవన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. నాన్న వజ్రనాభ, నీకు వరబలం ఉంది నిజమే, కానీ ఇంద్రుడు ఏదో ఉపాయం చేయగలడు. అతన్ని నువ్వు తట్టుకోలేవు. అందుచేత అనవసరపు ఆవేశాల జోలికి పోకుండా నీ రాజ్యం నువ్వు చేసుకో. నా సలహా మాత్రం ఇదే, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు కశ్యప ప్రజాపతి. వజ్రనాభుడికి ఈ సలహా ఏమాత్రమూ నచ్చలేదు. కానీ తండ్రి దగ్గర బయటపడకుండా నక్క వినయాలు చూపించి నమస్కారాలు పెట్టి వెనక్కి వచ్చేశాడు. వచ్చినవాడు ఊరికే కూర్చోలేదు. తన మద్దతుదారుల అందరినీ పోగేసి సంప్రదింపులు జరిపి మున్ముందుగా స్వర్గరాజ్యం మీదకే యుద్ధానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఈ వార్తలు వెంటనే వీళ్ళందరికీ ప్రద్యుమ్నాదులకు తెలిసాయి. వీళ్ళు విన్నారు. ప్రద్యుమ్న, సాంబ గదులు ముగ్గురు కూడా ఒకచోట కూర్చొని ఇలా సంప్రదించుకున్నారు. ప్రద్యుమ్నుడు వజ్రనాభుడిని సంహరించవలసిన సమయం దగ్గరకు వచ్చేసింది. కానీ మన భార్యల ముగ్గురు గర్భవతులుగా ఉన్నారు కదా, త్వరలోనే ప్రసవకాలం రాబోతుంది. కనుక మనం శ్రీకృష్ణ దేవేంద్రుల అనుమతి లేకుండా ముందుకు దూకరాదు. ఈ విషయంలో మన దేవహంసల ద్వారా శ్రీకృష్ణ దేవేంద్రులకు వార్తలు పంపి ఆ హంసల ద్వారానే వారి ఆజ్ఞ ఏమిటో మనం తెలుసుకోవటం మంచిది అని నిర్ణయించుకున్నారు. ప్రద్యుమ్నాదులు హంసల ద్వారా సందేశం పంపించారు. ఆ సందేశం విన్న శ్రీకృష్ణ దేవేంద్రులు తమ తిరుగు సందేశాన్ని ఇలా పంపించారు హంసలతో. అబ్బాయిలు, ఏమీ కంగారు పడకండి. మీకు ఉత్తములైన పుత్రులు జన్మిస్తారు. వాళ్ళ గర్భంలో ఉండగానే వేదాంగాలన్నీ వచ్చేస్తాయి. వాళ్లకు మహాపండితులు అవుతారు. అంతేకాదు, వారు పుట్టడంతోనే యువకులుగా మారిపోతారు. శస్త్రస్త్ర విద్యలు, శాస్త్రాలు వారికి స్వయంగానే ప్రకాశిస్తాయి. వాళ్ళకి భవిష్య జ్ఞానం కూడా ఉంటుంది. వాళ్ళు మీరు చేయబోయేటువంటి యుద్ధానికి కూడా సహకరిస్తారు. యువకులై యుద్ధభూమిలో నిలుస్తారు. కనుక మీరు ప్రశాంతంగా తగిన కాలం కోసం ప్రతీక్షిస్తూ ఉండండి అని సందేశాన్ని పంపారు. ఈ సందేశం వచ్చిన కొద్ది నెలల్లోనే ఆ మహిళల ముగ్గురు క్రమక్రమంగా పుత్రులను ప్రసవించారు. దేవహంసల సహాయంతో ఆ ప్రసవాలన్నీ కూడా రహస్యంగా జరిగిపోతున్నాయి. పుట్టిన మగపిల్లలు ముగ్గురు అప్పటికప్పుడే యువకులై పండితులు, వీరులు కూడా అయ్యారు. ఒక క్షణంలో జరిగిపోయింది. కృష్ణమాయ కదా. ఇదంతా
శ్రీకృష్ణ దేవేంద్రుల అనుగ్రహ ప్రభావం అని ప్రద్యుమ్నాథులు వారికి నమస్కారాలు పెట్టుకున్నారు. ఇలా పిల్లలు చేతికి అంది వచ్చారు కదా వీళ్ళందరికీ. ఇక వజ్రపురంలోని యాదవులు బయటపడితే మంచిది అని శ్రీకృష్ణదేవేంద్ర ఆలోచించారు. వారు అలా ఆలోచించేసరికి అక్కడ వజ్రపురంలో స్వర్గయుద్ధం కోసం ఆకాశం మీద చక్కర్లు కొడుతున్నటువంటి కొంతమంది రాక్షస వీరులకు ప్రభావతి భవనంలో నరసంచారం కనిపించింది. ఈ నరులు ఎవరా అని వారు అలా ఆరా తీశారంతా ప్రారంభం చేసుకున్నారు, ఎవరు ఉండొచ్చు అని. వారికి జరిగిన కథలో చాలా భాగం తెలిసిపోయింది. ముఖ్యంగా ఆ వచ్చిన వారు యాదవ వీరులు అనేటువంటి విషయం ఖాయమైపోయింది వాళ్ళకి. వెంటనే వారు ఈ వార్తలను వజ్రనాభుడికి చేర్చారు. వజ్రనాభుడికి తల తిరిగినంత పని అయిపోయింది. నా ఇంటినే భ్రష్టు పట్టించిన ఆ యాదవ వీరులను పట్టండి, కొట్టండి, నరకండి అంటూ రంకలు చేస్తూ వేస్తూ తన సైన్యాన్ని ప్రభావతి గృహాన్ని ముట్టడింపజేశారు. ఆ ముట్టడిని గమనించినటువంటి తల్లులు ముగ్గురు బోరున ఏడవటం మొదలుపెట్టారు. ప్రద్యుమ్నుడు వారిని సమయోచితంగా ఓదారుస్తూ ఇలా చెప్పాడు, నారీమణులారా, మాకు ఈ దానవులు ఒక లెక్క కాదు. మేము బ్రతికి ఉండగా మీకు కానీ మీ పిల్లలకు కానీ ఏ ఆపద రాదు, ఎవరికి కానీ కూడా. అయితే నాకే ఒక ధర్మ సంకటం వచ్చి పడింది. మీ నాన్నలు, మీ బాబాయిలు, మీ బంధువులందరూ ఆయుధాలు పుచ్చుకొని యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. మీరు బంధువులంటే మాకు పూజ్యులు, అంటే మాకు కూడా పూజ్యులే కదా. మీకు బంధువులు అంటే మాకు తండ్రితో సమానమైన వారు కదా వాళ్ళంతా కూడా. అలాంటి వారి మీదకి మేము ఆయుధాలు ఎలా ప్రయోగించేది? ఆయుధాలు ప్రయోగించకపోతే మేము బ్రతకలేం కదా. కనుక ఏం చేయాలో ఏం తోచకుండా ఉంది. ఓ ప్రభావతి, నువ్వు పెద్దదానివి కదా, చదువుకున్న దానివి, పండితురాలివి, ధర్మం తెలిసిన దానివి. ఈ విషయంలో నువ్వు ఏమి చేయమంటే అది చేస్తా. నువ్వు ప్రాణాలు ఇమ్మంటే కూడా ఇచ్చేస్తాను. నీ సోదరులతో కూడా చర్చించు. సమయం మించిపోతుంది. యుద్ధం చేస్తే మేము గెలుస్తామనే ధైర్యం మాకుంది. కానీ మేము యుద్ధం చేయటమా మానటమా అనే మాట మీ చేతుల్లో ఉంది. కనుక మీరు ముగ్గురు ఆలోచించుకొని ఏదో ఒకటి తెలుసుకొని మాకు చెప్పండి అన్నారు. ఈ మాటలు విన్న ప్రభావతి నిలబడలేక మోకాళ్ల మీద కూలబడి బోరున ఏడుస్తూ తన 2 చేతులను నెత్తి మీద జోడించుకొని భర్తకు నమస్కరిస్తూ ఇలా అంది, మహావీర, యదునందన, ఆయుధం పట్టుకో, నిన్ను నువ్వు రక్షించుకో. ఆత్మరక్షణను మించిన ధర్మం లేదు. బ్రతికి ఉంటే మమ్మల్ని, మా పిల్లల్ని చూస్తావు. అంతేకాదు, అత్తగారు రుక్మిణీదేవిని, పెద్ద కొడుకు అనిరుద్ధుణ్ణి కూడా చూస్తావు. నీ వీరధర్మం నీది. నిన్ను నువ్వు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడు. నాకు వైధవ్యం ఉండదని, నేను బ్రతికుండగా నా పుత్రులు మరణించరని దూర్వాస మహర్షి నాకు వరం ఇచ్చి ఉన్నాడు. నాకు అదే ధైర్యం. ఆ వరం లేకపోతే నాకు ఓదార్పే ఉండేది కాదు కదా. మళ్ళీ చెబుతున్నాను, నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకో. ఇలా అంటూ ప్రభావతి లేచి నిలబడి భర్త ఖడ్గాన్ని తెచ్చి దాని మీద మంత్రజలం చల్లి భర్తకు వీరతిలకం దిద్ది ఆ ఖడ్గం చేతికి అందించింది. జయోస్తు 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 అని 3 సార్లు పలికింది. అది చూసిన ఆమె చెల్లెళ్ళు కూడా ఆమెలాగానే ప్రవర్తించారు. దాంతో ప్రద్యుమ్న గదా సాంబులు వీరావేశంతో ఆ ఖడ్గాలను తీసుకొని యుద్ధానికి సన్నద్ధులయ్యారు. ఇంతలో ప్రద్యుమ్నుడి సారథి అయినటువంటి హంసకేతు అక్కడికి వచ్చి ప్రద్యుమ్నుడికి నమస్కరించాడు. అతన్ని చూస్తూనే ఉత్సాహం పొంగినటువంటి ప్రద్యుమ్నుడు ఇలా అన్నాడు, హంసకేతు, నువ్వు మా సాంబుడితోనూ ఇతర యాదవులతోనూ కలిసి భూమి మీద యుద్ధాన్ని నిర్వహిస్తూ ఉండు. నా దగ్గర మాయా విద్యలు ఉన్నాయి కనుక
నేను ఆకాశ సంచారం చేస్తూ పైనుంచి యుద్ధం చేస్తాను అన్నాడు ప్రద్యుమ్నుడు. ఇలా అంటూ ఉండగానే ప్రద్యుమ్నుడు ఒక పెద్ద రథాన్ని సృష్టి చేశాడు. ఆ రథంలో సారథి స్థానంలో 1000 పడగల పాము ఉంది. వెనువెంటనే ప్రద్యుమ్నుడు ఆ రథంలో ఎక్కి గడ్డివాములో అగ్నిజ్వాలలాగా రాక్షస సైన్యం మధ్యలో యథేచ్ఛంగా సంచారం చేశాడు. రాక్షసులు కూడా ప్రద్యుమ్నుడికి ధీటుగానే ప్రతిఘటన చేశారు. అయితే ప్రద్యుమ్నుడు కురిపించినటువంటి బాణాలు వర్షముందే వేలాదిగా రాక్షసుల శరీరాలు ముక్కలు ముక్కలుగా మారాయి. అంతా కూడా పడిపోతున్నాయి తెగి. ఇంతలో దేవేంద్రుడు తన పరివారంతో సహా వచ్చి ఆకాశంలో దూరంగా నిలబడి ఆ యుద్ధాన్ని పరిశీలించసాగాడు. ఈలోగా గదుడు మీదికి సాంబుడి మీదికి కూడా చాలామంది రాక్షసులు ఉరికారు. వీరిద్దరికీ రథాలు లేవు. రాక్షస రథాల మీద కూర్చొని యుద్ధం చేస్తున్నారు వీళ్ళు రాక్షసులంతా. అయినా కూడా గదా సాంబులు దాటికి తట్టుకోలేక రాక్షసులు వెనక్కు జరుగుతున్నారు. వీళ్ళంతా కింద ఉన్నారు, వాళ్ళ రాక్షసులేమో రథం మీద ఉన్నారు. గదా సాంబులు పడుతున్నటువంటి ఇబ్బందిని చూస్తున్నటువంటి దేవేంద్రుడు తన సారథి అయిన మాతల యొక్క పుత్రుడు సువర్చసుడు అనేవాడిని పిలిచి, నువ్వు నా రథాన్ని తీసుకొని గదుడి దగ్గరికి వెళ్ళు, అతన్ని నీ రథంలో ఎక్కించుకొని ఈ యుద్ధాన్ని జాగ్రత్తగా నిర్వహించు అని చెప్పి పంపించాడు. అంతా గందరగోళంగా ఉంది ఈ యుద్ధం అంతా మొత్తం. అలాగే తను కూర్చున్నటువంటి ఐరావతం మీద నుంచి తను దిగి వేరే వాహనం మీదకి వెళ్ళి ఐరావత గజాన్ని సాంబుడికి వాహనంగా పంపించేశాడు. చాలా గందరగోళంగా ఉంది. ఆ గజానికి మావటివాడు స్థానంలో తన మానవ మిత్రుడైనటువంటి ప్రవరుణ్ణి పంపించాడు. ఇలా అనుకోకుండా దేవవాహనాలు అంది రావటంతో గదా సాంబులు మరింత విజృంభించి యుద్ధం చేయసాగారు. దేవేంద్రుడు ప్రద్యుమ్నుడిని పరిశీలించాడు. అతను ఆకాశంలో ఒంటరిగా యుద్ధం చేస్తున్నాడు. అందువల్ల దేవేంద్రుడు తన పుత్రుడైన జయంతుడిని అతడికి సహాయంగా పంపించాడు. దేవేంద్రుడు ఇలా సహాయకుల్ని మానవలోకానికి పంపించే ముందు బ్రహ్మదేవుడితో సంప్రదించి ఆయన అనుమతి తీసుకొని మరీ పంపించాడు. ఎందుకంటే సువర్చసుడు కానీ ప్రవరుడు కానీ జయంతుడు కానీ సామాన్య వీరులు కాదు. వారి మానవులకు సహాయకంగా పంపించడం అంటే అది దేవలోక మర్యాదలకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే కదా. కానీ ప్రస్తుతం ఉన్న సందర్భాల్లో మానవుల ద్వారానే రాక్షస సంహారం జరగవలసింది కదా. అందుకే దేవేంద్రుడు ఇతర దేవతల వల్ల తన మీద విమర్శలు రాకుండా ఉండటం కోసం బ్రహ్మదేవుడి అనుమతి తీసుకొని వారిని పంపించాడు. మానవలోకంలో పంపిస్తే తనకు అపకీర్తి వస్తుంది కదా అనే దృష్టితో. ఆలోగా ఆకాశంలో చేరినటువంటి మహర్షులు ఇతర దేవజాతి వారు ఈ యుద్ధాన్ని పరిశీలిస్తూ ఈ వజ్రనాభుడి మనస్సు క్షీణించిపోయింది. వీడి పాపాలే అంటే తపస్సు కూడా క్షీణించిపోయింది. మనస్సు తపస్సు అన్నీ క్షీణించిపోయాయి. వీడి పాపాలే పెరిగిపోయాయి. ఇతడిని సంహరించటం యాదవులకు కష్టం కాదు అని తమలో తాము బిగ్గరగా చెప్పుకోసాగారు. జయంతుడి రాకతో ప్రద్యుమ్నుడి ఉత్సాహం మరీ పెరిగిపోయింది. వాళ్ళిద్దరూ కలిసి సరాసరి వజ్రనాభుడి భవనం దగ్గరికే వెళ్ళి ఆ భవన రక్షకుల్ని ఊచకోత కోయసాగాడు. అక్కడి నుంచి అందరినీ కత్తరించేస్తున్నాడు. అక్కడ అందరినీ ప్రద్యుమ్నుడు అలా ఘోర యుద్ధం చేస్తూనే గదా సాంబులతో ఇలా అన్నాడు, వీరులారా, మీకు దేవలోక వాహనాలు సారథులు లభించారు. ఇక మీరు తిరుగులేదు. ఇవాళ ద్వారకా నగరంలో మహాదేవుడికి విశేష పూజలు జరుగుతున్నాయి. ఆ పూజలు పూర్తి చేసుకొని నాన్నగారు రేపు మన దగ్గరకు వస్తారు. వారు వచ్చాక మనం వజ్రనాభ వధను పూర్తి చేద్దాం. ఈలోగా ఈ వజ్రనాభుడు తన పుత్రుడితో కలిసి విజృంభించకుండా నేను కట్టడి చేస్తాను. అయితే మనం యుద్ధంలో పడి మన భార్యలను మరిచిపోరాదు. మన భార్యలకు అవమానం జరిగితే అది మనకు మరణం కన్నా హీనం కదా. కనుక
ఒక పక్క యుద్ధం చేస్తూనే మరో పక్క ప్రభావతి మందిరాన్ని మనం జాగ్రత్తగా రక్షిస్తూ ఉండాలి. మాయా రాక్షసులు ఏమైనా చేయవచ్చు కదా వాళ్ళను అన్నాడు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడు ఇలా అంటూనే తన మాయాబలంతో కోట్ల కొలది ప్రద్యుమ్నుల్ని సృష్టి చేశాడు. ఎక్కడ చూసినా ప్రద్యుమ్నులే. ఇది గమనించిన రాక్షసుడు గాఢాంధకారాన్ని సృష్టి చేసి, వాళ్ళు ఏం చేశారు? చీకటిని సృష్టి చేశారు. కానీ ప్రద్యుమ్నుడు తన మాయతో రాక్షస మాయను చిన్న భిన్నం చేసి ఆ అంధకారాన్ని పోగొట్టాడు. ఆ నేర్పు చూసి దేవేంద్రుడే సంతోషపడ్డాడు. ఆ యుద్ధంలో ఎటు చూసినా ప్రద్యుమ్నుడే కనిపిస్తున్నాడు. నిజమైన ప్రద్యుమ్నుడు ఎవడు అక్కడ తెలుసుకోలేకపోతున్నారు అందరూ. రాత్రి పూర్తి అయ్యే లోపల ప్రద్యుమ్నుడు రాక్షస సైన్యంలోని 3 వంతుల రాక్షసులను సంహరించేశాడు. సూర్యోదయం సమయం దగ్గరికి వచ్చేసరికి సంధ్యావందనం చేయవలసి వచ్చింది. రాక్షసులకు ధర్మభయం లేదు కనుక వాళ్ళు సంధ్యావందనం మాట పట్టించుకోలేదు. వాళ్ళకేం అక్కర్లేదు కదా, సంధ్యావందనం ఏం లేదు. వాళ్ళు ఈ దేవుణ్ణి ఏమీ లేదు కదా. వాళ్ళు ప్రద్యుమ్న జయంతులు మాత్రము సంధ్యావందనాన్ని వదిలిపెట్టలేదు. ప్రద్యుమ్నుణ్ణి యుద్ధం చేస్తూ ఉండమని జయంతుడు ఆకాశ గంగలోకి వెళ్ళి సంధ్యావందనం పూర్తి చేసుకొని వచ్చాడు. అతడు రాగానే అతడిని యుద్ధం చేస్తూ ఉండమని ప్రద్యుమ్నుడు కూడా ఆకాశగంగలోనే సంధ్యావందనం పూర్తి చేసుకున్నాడు. సూర్యుడు ఉదయించేశాడు. అయినా శ్రీకృష్ణుడు ఇంకా రాలేదు అని ప్రద్యుమ్నుడు అనుకుంటూ ఉండగానే 2 గడియల్లో గరుత్మంతుడి మీద శ్రీకృష్ణుడు కనిపించాడు. వచ్చేశాడు. శ్రీకృష్ణుడు వస్తూనే దేవేంద్రుడికి పక్కకు వెళ్ళి నిలబడి తన పాంచజన్య శంఖాన్ని గట్టిగా పూరించాడు. ఆ శబ్దాన్ని వింటూనే ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి నమస్కరించాడు. వచ్చేశాడు నాన్న అని. శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తూ, సమయం మించిపోతోంది, వజ్రనాముణ్ణి త్వరగా సంహరించు, త్వరపడు, ఇదిగో నేను దిగుతున్నా, నువ్వు ఈ గరుత్మంతుడి మీదికి ఎక్కి నీ యుద్ధం కొనసాగించు అన్నాడు. ప్రద్యుమ్నుడికి ఇది చాలా గొప్ప గౌరవం. అతడు వినయంగా తన తండ్రికి దేవేంద్రుడికి కూడా నమస్కరించి గరుత్మంతుడి మీదకి ఎక్కి సరాసరి వజ్రనాభుడికి ఎదురుగా వెళ్ళిపోయి సూటిగా అతడి మీదకే బాణాలు గుప్పించేశాడు. అది చాలక ఒక గద తీసుకొని వజ్రనాభుడి గుండెల మీద ఘోరంగా బాదాడు. ఆ దెబ్బకు వజ్రనాభుడు నెత్తురు కక్కుని మూర్చిపోయాడు. తొందరగా చంపవచ్చు, కానీ ఆ సమయం రావాలి కదా. ఆ సమయం సరిగా బ్రహ్మదేవుడు అట్లా ముహూర్తం పెట్టాడు కూడా. ప్రద్యుమ్నుడు వజ్రనాభుడి దగ్గరికి వెళ్ళి కొంచెంగా పరిహసిస్తూ, తేరుకో, అప్పుడే పడిపోతే ఎలా అన్నాడు. వజ్రనాభుడు అంతలోనే తేరుకొని, ఇంకా చావలేదు వీడు, యాదవ వీరా, గట్టివాడివే, నాకు తగిన వీరుడివి దొరికావు, ఇక కాచుకో అంటూ పెద్ద సింహనాదం చేసి పెద్ద ముళ్ళు గదను గిరగిరా తిప్పి ప్రద్యుమ్నుడికి గుండెల మీదకి విసిరాడు. ఆ గద వచ్చి ప్రద్యుమ్నుడి నుదుడికి గట్టిగా తగిలింది. ఆ దెబ్బకు ప్రద్యుమ్నుడు నెత్తురు కక్కుని మూర్చిపోయాడు. అది గమనించినటువంటి శ్రీకృష్ణుడు తన పాంచజన్యాన్ని మళ్ళీ గట్టిగా పూరించాడు. పాంచజన్య శబ్దం చెవిని పడేసరికి ప్రద్యుమ్నుడు తేరుకొని వెంటనే లేచి నిలబడ్డాడు. ప్రద్యుమ్నుడు అలా నిలబడ్డాడో లేదో, శ్రీకృష్ణుడి ఆధీనంలో ఉన్నటువంటి సుదర్శన చక్రం ప్రద్యుమ్నుడి చేతిలోకి వెళ్ళింది. ఎంత తమాషా! అది చూసి ఆశ్చర్యపోయినటువంటి ప్రద్యుమ్నుడు దేవేంద్రుడికి శ్రీకృష్ణుడికి మళ్ళీ నమస్కరించి ఆ చక్రాన్ని వజ్రనాభుడి మీదకి ప్రయోగించాడు. ఆ చక్రం మనోవేగంతో ముందుకు సాగి రాక్షస వీరులందరూ చూస్తూ ఉండగానే వజ్రనాభుడి శిరస్సును ఖండించి వేసింది. అదే సమయానికి యదువీరుడైనటువంటి గదుడు వజ్రనాభుడికి పుత్రుడైనటువంటి సునాభుడిని సంహరించేశాడు. అదే సమయానికి సాంబుడు పెట్టరేగిపోయి వజ్రనాభ సునాభులను వారితో ఉన్నటువంటి సేనా సమూహాన్ని చిత్తు చేశాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.